సండే స్పెషల్ డే ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్గా ఫిష్ అనుకున్నామండి తెచ్చుకుందామని. ఈరోజు ఉదయాన్నే ఫిష్ మార్కెట్కి వెళ్ళాం మా వారు నేను. మార్కెట్లో ఏ చేపలు దొరికాయి, ఎంత రద్దీ ఉంది, నేను ఏ ఫిష్ కొన్నాను, ఎంత రేటుకి కొన్నానో అన్నీ మీకు చూపిస్తాను. అంతేకాదండి, ఫిష్ కొనడం మాత్రమే కాదు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఈ ఫిష్ని ఎలా స్టెప్ బై స్టెప్ క్లీన్ చేస్తాను, ఎలా బాగా వాష్ చేస్తాను, ఎలాంటి స్మెల్ లేకుండా ఎలా రెడీ చేసుకుంటాను అనేది కూడా ఈ వ్లాగ్లో పూర్తిగా చూపించాను. కాబట్టి ఈరోజు మన సండే స్పెషల్ ఫిష్ మార్కెట్ వ్లాగ్తో పాటు ఫిష్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసే ఈజీ మెథడ్ కూడా తెలుసుకోండి. సో ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. సో ఇవాళ మార్నింగ్ ఫిష్ మార్కెట్కి వెళ్ళాము కదండి, అక్కడ రొయ్యలు, పీతలు, రకరకాల చేపలు చాలా కనిపించాయి. కానీ మేము వెతికిన చేప మట్టుకు ఎక్కడ దొరకలేదండి. మేము వెతికిన చేప ఏంటంటే పండుగొప్ప చేప అండి. పండుగొప్ప చేప మీరు ఎప్పుడన్నా విన్నారా? అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. మార్కెట్ అంతా వెతికాం, చివరికి ఒక ఆవిడ దగ్గర ఒక్కటే కనిపించింది. కానీ అది కూడా అంత ఫ్రెష్గా అనిపించలేదు. అందుకే ఇది వద్దులే అనుకొని మళ్ళీ మార్కెట్ మొత్తం తిరిగి ఒక్క షాప్ చూసుకుంటూ వెళ్ళాం. చివరికి మాకు బాగా ఫ్రెష్గా ఉన్న కొర్రమట్ట చేప కనిపించింది. అదే తీసుకుందాము అనుకొని ఇంకా కొర్రమట్ట చేపని కొనేసామండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన చేప దొరకకపోయినా ఫ్రెష్గా ఉన్న చేపని తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే మేము ఈరోజు కొర్రమట్ట చేపనే సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ చేపను స్టెప్ బై స్టెప్ ఎలా క్లీన్ చేస్తాను, ఎలా బాగా వాష్ చేస్తాను, వంటకు ఎలా రెడీ చేసుకుంటాను అనేది మీకు పూర్తిగా చూపిస్తాను. మీరు కూడా ఇదే విధంగా చేస్తే చేప చాలా క్లీన్గా స్మెల్ లేకుండా రెడీ అవుతుంది. అయితే ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాం. ముందుగా ఈ ఫిష్లోకి 2 స్పూన్లు రాక్ సాల్ట్ వేసుకున్నానండి. చేత్తో వెంటనే కలపకుండా ముందుగా గిన్నెను ఇలా మెల్లగా కదిలిస్తే ఉప్పు అన్ని ముక్కలకు సమానంగా పడుతుంది. ఆ తర్వాత 2 స్పూన్లు పసుపు కూడా వేసుకున్నాను. మళ్ళీ గిన్నెను అలాగే కదిలిస్తే ఉప్పు, పసుపు అన్ని ముక్కలకు బాగా పడతాయి. దీంతో చేపలో ఉండే స్మెల్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా చేత్తో బాగా కలిపాలన్నమాట. కొద్దిసేపు అదే ఉప్పు, పసుపు నీళ్ళల్లో నానబెట్టాలి. తర్వాత ఈ ఫిష్ను శుభ్రమైన నీళ్ళల్లో మళ్ళీ వాష్ చేస్తూ ఉండాలి. కనీసం 4 నుంచి 5 సార్లు కడగండి. వాటర్ పూర్తిగా తెల్లగా కాకుండా క్లియర్గా వచ్చేంత వరకు వాష్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయ మొత్తం పిండి ఈ చేపపై వేయాలి. గిన్నెను మళ్ళీ మెల్లగా కదిలిస్తే నిమ్మరసం అన్ని ముక్కలకు బాగా పడుతుంది. కొర్రమట్ట చేపలో ఉండే జిగురు పోవడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వకండి. నిమ్మరసం వేసిన తర్వాత ఇంకో 2 సార్లు మంచినీళ్ళలో వాష్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి చేప ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక్కో ముక్కలో కూడా జిగురు లేదు. ముట్టుకుంటే కూడా చాలా క్లీన్గా ఉంటుంది. కొర్రమట్ట చేపలో నార్మల్ చేపల కంటే జిగురు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ చేపను ఓపిగ్గా బాగా కడగాలి. మిగతా చేపల్లా ఒక్కసారి కడిగితే సరిపోదు. చూడండి ముక్క ఎంత క్లియర్గా ఉందో. అందుకే నేను 4 నుంచి 5 సార్లు బాగా వాష్ చేసి చివరిలో నిమ్మరసం కూడా ఉపయోగించాను. ఇప్పుడు చూడండి ఒక్కో ముక్క ఎంత తెల్లగా, ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడు ఈ ఫిష్ వంట చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. చూసారుగా అండి, నేను కొర్రమట్ట చేపను ఎలా క్లీన్ చేశానో స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా చూపించాను. ఈ విధంగా ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి చివరిలో నిమ్మరసం వేసి 4 నుంచి 5 సార్లు వాష్ చేసి ఏ చేప అయినా సరే చాలా క్లీన్గా అవుతుందండి. స్మెల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిన్న వ్లాగ్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే దయచేసి సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ కొర్రమట్ట చేపతో నేను చేసిన పక్కా అథెంటిక్ చేపల పులుసు ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.